రాజధానిలో మొట్టమొదటిసారిగా తొలి ప్రైవేట్ ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఆ సంస్థ చైర్మన్ నందమూరి బాలకృష్ణ బుధవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు శంకుస్థాపన చేస్తారు. E7 రహదారి పక్కన 21 ఎకరాలలో ఆసుపత్రి నిర్మాణం జరగబోతోంది. రాజధానిలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణానికి తొలి దశలో భాగంగా 2028 జూన్ నాటికి 500 పడకల ఆసుపత్రి పూర్తవుతుంది. రాజధానిలో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలోనే ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని ఇప్పటికే బాలకృష్ణ వెల్లడించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతిలో ఇప్పటి వరకు మనం ప్రభుత్వ భవనాలకు సంబంధించి దాని నిర్మాణాలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి చూసాం. ప్రస్తుతం ప్రైవేట్ నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే ఫోకస్ పెట్టడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రికి సంబంధించి శంకుస్థాపన జరగబోతుంది. ఈ నెల 13వ తారీఖు బుధవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు శంకుస్థాపన జరగబోతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు తుది దశకు చేరుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం మనం అదే ప్రాంగణంలో ఉన్నాం. తుళ్లూరు రెవెన్యూ డివిజన్లోని బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్కి సంబంధించిన ఏర్పాట్లు ఏదైతే ఉందో భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 13వ తారీఖు ఉదయం 10 గంటల 18 నిమిషాలకు బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్న నందమూరి బాలకృష్ణ ఇందుకు సంబంధించిన భూమి పూజ చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలోని మంత్రులతో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొబోతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరోపక్క ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది కూడా పాల్గొబోతున్నారు. ఇందుకు సంబంధించిన బసవతారకం భూమి పూజకు సంబంధించి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం 10 గంటల 18 నిమిషాలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేయడం జరిగింది. ఆగస్టు 2వ తారీఖున ఇదే ప్రాంగణానికి వచ్చిన నందమూరి బాలకృష్ణ ఏర్పాట్లను పరిశీలించారు. ఇక్కడ సంబంధించిన నిర్మాణానికి సంబంధించి సిఆర్డీ అధికారులతోని ఆయన చర్చించిన తర్వాత 13వ తారీఖుకి ముహూర్తం ఫిక్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే బసవతారకం హాస్పిటల్కి సంబంధించిన నిర్మాణం శరవేగంగా జరగబోతుంది. ఇప్పుడు మీకు విజువల్స్ను నేను స్పష్టంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఈ ప్రాంగణం మొత్తం 21 ఎకరాలు. ఇది తుళ్లూరు రెవెన్యూ డివిజన్లో ఉంది. ఇందుకు సంబంధించి ఏవే మార్గాల్లో ఇక్కడికి రావచ్చు అనేది కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం మీకు ఎదురుగా కనిపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు E7కి సంబంధించిన రోడ్డు. ఈ రోడ్డు ఆనుకొనే బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్కి సంబంధించి భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. అయితే గతంలో 15 ఎకరాల వరకు కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత బాలకృష్ణ కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరో 6 ఎకరాలను ఇచ్చింది. మొత్తం 21 ఎకరాల్లోని ఇందుకు సంబంధించిన బసవతారకం హాస్పిటల్కి సంబంధించిన నిర్మాణం జరగబోతుంది. ఇది ప్రస్తుతం తుళ్లూరు రెవెన్యూ డివిజన్లో ఉంది. తుళ్లూరు దగ్గరలో ఉన్న నేపథ్యంలోని రాబోయే రోజుల్లో బసవతారకం హాస్పిటల్కి సంబంధించిన నిర్మాణం చేపట్టిన తర్వాత ఖచ్చితంగా తుళ్లూరు సంబంధించిన గ్రామం శరవేగంగా అభివృద్ధిలో దూసుకుపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే బసవతారకం ఆసుపత్రికి సంబంధించి గతంలోనే 2018లోనే శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన నేపథ్యంలో గత ప్రభుత్వం ఎక్కడ అమరావతిలో నిర్మాణ పనులను పట్టించుకోలేదు. ఆ తర్వాత 2024లోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత తొలుతుగా నందమూరి బాలకృష్ణ ఈ భూమి కేటాయించిన ప్రదేశానికి వచ్చి పూర్తిగా సందర్శించారు. అయితే ఇదే ప్రాంగణంలోని భారీ ఎత్తున ఏదైతే కరెంటుకి సంబంధించిన పోల్స్ ఉన్న నేపథ్యంలో హైటెన్షన్ వైర్స్ ఉన్న నేపథ్యంలో వాటిని తొలగించాలంటూ కూడా అధికారులకు బాలకృష్ణ సూచించారు. ఆ తర్వాత అధికారులు వెనువెంటనే జనవరి నుంచి 2 నెలల్లోనే ఇక్కడ ఏర్పాటు చేసిన హైటెన్షన్ వైర్లను కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం మీకు అది కూడా వివరించే ప్రయత్నం చేశాను, చూపించే ప్రయత్నం చేశాను. మీకు విజువల్స్లో కనిపించిన ఏదైతే హైటెన్షన్ సంబంధించిన పోల్స్ గతంలో
ఈ భూమి కేటాయించిన ఇది మధ్యలో ఉండేవి ఈ ఇందుకు సంబంధించిన భూమి సంబంధించిన స్థలం పైనుంచే భారీ మొత్తంలోని హైటెన్షన్ వైర్లు వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటి ఉండడం వల్ల నిర్మాణ పనులకు ఇబ్బందులు వస్తాయనే దానిపై కూడా బాలకృష్ణ అధికారులను సూచించిన మేరకు వెనువెంటనే అధికారులు గత 2 నెలల్లోనే ఇందుకు సంబంధించిన హైటెన్షన్ వైర్లను తొలగించడంతో పాటు మరోపక్క గత 3 నెలల క్రితం ఈ ప్రదేశంలో చూసినట్లయితే భారీ మొత్తంలో చెట్లుండేవి ఒక అటవీ ప్రాంతంని తలపించేలా ఈ ప్రదేశం ఉండేది ఆ తర్వాత వెనువెంటనే నిర్మాణ పనులు చేపట్టాలి అనేది కూడా నిర్ణయం తీసుకున్న వెంటనే ఇక్కడ పూర్తిగా భూమిని చదును చేశారు భారీ మొత్తంలో నిర్మాణానికి అనుగుణంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి సంబంధించి నిర్మాణాలను కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మొత్తం 2 దశల్లో నిర్మాణాలను చేపట్టబోతున్నారు హైదరాబాద్లో ఉన్న బసవతారకం ఆసుపత్రులను తలదిన్నేలా అమరావతిలోని నిర్మాణాన్ని చేపట్టబోతున్నారు మొత్తం 1000 పడకల ఆసుపత్రి తొలి దశలో 500 పడకల ఆసుపత్రికి సంబంధించి నిర్మాణం చేపట్టి జూన్ 2028 కల్లా దీన్ని ప్రారంభించే దిశగా కూడా శరవేగంగా నిర్మాణాలు చేపట్టబోతున్నారు ప్రస్తుతం ఈ బసవతారకం హాస్పిటల్ ఖచ్చితంగా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది క్యాన్సర్ చికిత్సకు వెళ్ళాలంటే హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఉత్తరాంధ్ర రాయలసీమే కాకుండా ఇటు ఒరిస్సా కలకత్తా లాంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కూడా క్యాన్సర్ చికిత్సకు అమరావతికి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ నేపథ్యంలో అమరావతిలోని బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి సంబంధించిన నిర్మాణం శరవేగంగా పూర్తయిన తర్వాత ఖచ్చితంగా చాలా క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రానుంది ఖచ్చితంగా హైదరాబాద్తో పోలిస్తే అత్యాధునిక టెక్నాలజీతోని ఈ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మిస్తున్నట్లుగా ఇప్పటికే యాజమాన్యం ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు మౌలిక వసతులు కూడా త్వరితగతిన పూర్తి చేసే అవకాశాలు కలుగుతున్నాయి ఎందుకంటే బసవతారకం హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం చేపట్టిన వెంటనే భారీ మొత్తంలో రోగులు ఇక్కడికి రావాల్సిన నేపథ్యంలో అందుకు సంబంధించిన రోడ్డు మార్గాన్ని రోడ్లు విస్తరణ కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు నేను చూపిస్తున్న విజువల్స్లోని ఈ రోడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోడ్లన్నీ కూడా ఈ బసవతారానికి వెళ్ళే మార్గానికి సంబంధించి కూడా రోడ్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేస్తున్నారు ప్రధానంగా ఈ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్కి సంబంధించిన ఈ ప్రదేశం ఏదైతే ఉందో విజయవాడ నుంచి వచ్చే రోగులకు తుళ్ళూరు మందడం మీదుగా రావాల్సి ఉంటుంది ఇంకా గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు తాడికొండ పెద్దపర్వి మీద కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మరోపక్క ఇతర రోడ్లు కూడా దీనికి అనుసంధానంగా ఉన్న రోడ్లను కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు ఈ నేపథ్యంలో మనతో పాటు అమరావతి రైతులు ఉన్నారు ఎందుకంటే ఖచ్చితంగా బసవతారకం ఆసుపత్రి నిర్మాణం పూర్తవుతే కనుక ఈ ఏరియాకు మహర్దశ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా వాళ్ళ మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమరావతి ప్రాంతం అందులో కూడా తుళ్ళూరులో బసవతారకం నిర్మాణానికి సంబంధించి భూమి పూజ జరుగుతుంది ఏమనుకుంటున్నారు జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తుంది ఈ 14 నెలల కాలంలోనే గతంలో ఏవైతే రోడ్లు కానీ లేకపోతే నిర్మాణ పనులు కానీ అర్ధంతరంగా ఆగిపోయినాయో అవన్నీ కూడా ఆ కాంట్రాక్టు గుత్తే సంస్థలతో మాట్లాడి అవన్నీ కూడా రద్దు చేసి వాళ్ళ అనుమతితో రద్దు చేసి మళ్ళీ రీటెండర్లు పిలిచి దాదాపు 72 పనులకు సంబంధించి 58,000 కోట్లతోటి టెండర్లు పిలిచారు టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తయిపోయి గుత్తేదారులందరూ వచ్చారు వర్కులు మొదలుపెట్టారు నిర్మాణాలు సాగుతున్నాయి రోడ్ల పని ముమ్మరంగా కొనసాగుతుంది వర్షాకాలం వర్షాలు పడుతున్నా కానీ ఎక్కడా కూడా పనులకు ఆటంకం లేకుండా నిర్మాణ దశలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ తుళ్ళూరు గ్రామంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి గతంలో 15 ఎకరాలు కేటాయించారు ఇప్పుడు మరో 6 ఎకరాలు అంటే మొత్తం 21 ఎకరాలు తుళ్ళూరు రెవెన్యూలో అనంతారానికి సమీపంలో తుళ్ళూరు రెవెన్యూలో N15 రోడ్డు E7 రోడ్డు మధ్యలో E7 రోడ్డు పక్కన 21 ఎకరాలు కూటమి ప్రభుత్వం కేటాయించడం జరిగింది దానికి సంబంధించి రేపు ఆగస్టు 13వ తారీఖున ఉదయం 10:18 ఇక్కడ భూమి పూజ జరుగుతుంది దీనికి బాలకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించినటువంటి యాజమాన్యం సిబ్బంది వారందరూ కూడా రేపు ఇక్కడికి వచ్చి మరి శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం చేయబోతున్నారు దీనికి రైతులందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఆ యాజమాన్యం వారు చెబుతుంది ఏంటంటే 2028వ సంవత్సరం జూన్ నెల కల్లా 500 పడకల హాస్పిటల్ పూర్తవుతుంది 2028 జూన్లోనే సేవలు కూడా ప్రారంభిస్తాం మరో 2 సంవత్సరాలు అంటే 2030 నాటికి మరో
500 పడకలు, రెండో విడత కూడా పూర్తి అవుతుంది. అంటే దాదాపుగా ఇంకా 5 సంవత్సరాల్లోనే 2 విడతల అంటే 1000 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు కూడా మొత్తం పూర్తయ్యి 1000 పడకల హాస్పిటల్ మొత్తం పూర్తి అవుతుంది. ఈ నిర్మాణం అత్యాధునిక హంగులతో నిర్మాణం కొనసాగుతుంది. హైదరాబాదులో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ కన్నా లేటెస్ట్ టెక్నాలజీతోటి, లేటెస్ట్ డిజైన్లతోటి ఈ నిర్మాణ పనులు కొనసాగుతాయని యాజమాన్యం తెలియజేస్తున్నారు. అదేవిధంగా రేపు ఇక్కడ 10 గంటల 18 నిమిషాలకి భూమి పూజ జరుగుతుంది. ఆ తదనంతరం ఈ రాజధాని ప్రాంతంలోనే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని వారి తనయుడు బాలకృష్ణ గారు, హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా రేపు 11 గంటలకు తుళ్ళూరు గ్రామంలో నిర్మించినటువంటి అన్నగారి విగ్రహాన్ని వారు మరి ప్రారంభోత్సవం చేస్తున్నారు. దీనికి కూడా వేలాది మంది తరలి వస్తున్నారు. అందరూ కూడా తరలి రావాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి హాస్పిటల్ వల్ల ఈ ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా డెవలప్మెంట్ అవుతుంది. పూర్తిగా ఈ ప్రాంతంలో కూడా మరి కొత్త రూపురేఖలు సంతరించుకొని ఈ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ మరి రాబోయే 5 సంవత్సరాల్లోనే 1000 పడకల హాస్పిటల్ నిర్మాణం కూడా పూర్తవుతుంది. దీనివల్ల రైతులకి, ఈ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సరైనటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఎక్కడా లేదు. హైదరాబాద్ ఎంతో దూరం పోవాల్సి వస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వైజాగ్ కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాల వారికి మరి హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది, చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం. కాబట్టి రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది, అందరికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఈ హాస్పిటల్ నిర్మిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ గారికి మా రైతులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమరావతి రైతులుగా మన బసవతారకం హాస్పిటల్ ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషం ఉంది. అయితే ఈ హాస్పిటల్ గతంలోనే 2014 నుంచి 2019లోనే ఈ హాస్పిటల్ ఇక్కడ శంకుస్థాపన జరిగింది. గత గవర్నమెంట్లో, తెలుగుదేశం గవర్నమెంట్లోనే. దురదృష్టవశాత్తు మరి రాష్ట్ర ప్రజల దురదృష్టం ఏమో కానీ మరి గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారినాక కూడా మరి బాలకృష్ణ గారు అడిగారు, మాకు సహకారం అందిస్తే మేము హాస్పిటల్ నిర్మాణం చేస్తామని చెప్పి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నిర్ణయం తీసుకుని అమరావతిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని వాళ్ళకి ఏ విధమైన సహకారం అందించకూడదని నిర్ణయించుకున్నారు. కావున మరి ఆ గవర్నమెంట్లో మరి బాలకృష్ణ గారు ఇక్కడ నిర్మాణం చేయడం అంత ఇబ్బంది, మాకు కుదరదని చెప్పి ఆపేశారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాలంటే మరి వాళ్ళకి ఇచ్చిన స్థలంలో హైటెన్షన్ వైర్లు, లైన్లు ఉన్నాయండి. మరి వాళ్ళకి హైరేజ్ బిల్డింగ్లు కడతారు కాబట్టి అడ్వాన్స్ అని చెప్పి ఆ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఆ లైన్లు కానీ తీసేపించమని అడిగారు. మరి గవర్నమెంట్ వారు కూడా వారికి సహకరించి ఆ లైన్లన్నీ కూడా పక్కకి జరిపారు. మరి ఇప్పుడే రేపు 13వ తారీఖు శంకుస్థాపన చేయడానికి మొన్నే వచ్చి చూసి వెళ్ళారు బాలకృష్ణ గారు. మరి బసవతారకం హాస్పిటల్ అమరావతిలో కనుక వస్తే, అది ప్రారంభం కనుక జరిగితే ఇటు ఉత్తరాంధ్ర వరకు కానీ అటు రాయలసీమ వరకు కానీ ఇక్కడ అమరావతి రాష్ట్రంలో ఎట్లయితే సెంటర్గా ఉందో రాజధానిగా, అట్లాగే బసవతారకం హాస్పిటల్ కూడా మరి రాష్ట్ర ప్రజానికి నడిబొడ్డున ఉండి మరి ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్లు రాష్ట్రంలో కానీ మరి భారతదేశంలో కానీ ఎక్కడైనా సరే ప్రపంచంలో కానీ క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువ వస్తున్నారు. మరి ఆ వైద్యం చేయించుకోవడానికి కూడా మరి చాలామంది హైదరాబాద్ వెళ్తున్నారు. ఇక్కడ మన రాష్ట్రంలో సౌకర్యాలు ఉన్నాయి కానీ అంత తక్కువ ఉన్నాయి. మరి పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలంటే మంచి వైద్యం అందాలంటే మరి హైదరాబాద్లో బసవతారకం హాస్పిటల్ కానీ ఇంకా వేరే హాస్పిటల్ ఉండి వాటికి వెళ్తున్నారు. ప్రజలు కూడా మరి అన్నింటినీ కూడా మరి అంత దూరం వెళ్ళలేరు. కాబట్టి ఈ హాస్పిటల్ కన్నా తొందరగా ప్రారంభించి తొందరగా కనుక ఒక దశైనా పూర్తి చేసి కొన్ని బెడ్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేసి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి ఇక్కడ వైద్యం అందించి మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండేటట్టు చూస్తారని మేము అనుకుంటున్నామండి. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. అందుట్లో ఇది 2 పెద్ద రోడ్ల మధ్యలో కార్నర్ పెట్టండి. భవిష్యత్తులో ఇక్కడ అమరావతి డెవలప్మెంట్ అయితే ఈ హాస్పిటల్ కూడా బాగా డెవలప్మెంట్ అవుతుంది. మరి అట్లాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇది ఒక శుభసూచకంగా మేము అనుకుంటున్నామండి. అమరావతి రైతులుగా మేము దేనికైతే భూములు ఇచ్చామో మరి మా భూముల్లో మరి రాష్ట్రంలోని వివిధ కంపెనీలు కానీ, వివిధ పారిశ్రామికవేత్తలు కానీ, వివిధ హోటల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, విద్యాలయాలు కానీ ఇక్కడ ఎదురుగా కనపడుతున్న ఈ బిల్డింగ్లోనే దాదాపు 3 యూనివర్సిటీల్లో దాదాపు 50,000 మంది చదువుకుంటున్నారు విద్యార్థులు ఇక్కడ. మరి ఈ డెవలప్మెంట్ అంతా వస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయండి. రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఇక్కడ నివసించడానికి ఇష్టపడతారు. కావున పరిణామ క్రమంలో గమనిస్తే మనిషి జీవనాన్ని మనం ఎలా మెజర్ చేస్తామంటే మనిషికి విద్య, ఉపాధి, వైద్యం, ఆరోగ్యం, ఈ 4 ఏ సమాజంలో అయితే పరిపుష్టంగా ఉంటాయో అంటే పరిపూర్ణంగా ఉంటాయో ఆ సమాజం బ్రహ్మాండంగా ఉందని మనం మెజర్ చేస్తాం. దానిలో భాగంగా
మనకిప్పుడు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి వెళ్తున్నటువంటి అమరావతి, ఈ అమరావతి నగరంలో ఈ నగరాల అభివృద్ధి చెందే కొంది మనుషులకి అంటే జీవన విధానంలో మార్పుల కారణాలు కావచ్చు, వారి యొక్క జీవన శైలి కావచ్చు, దానివల్ల అనేటువంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంది. అలాగే వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. దానిలో భాగంగా ఆరోగ్యం ఎలా పొందుతామనేది ప్రతి ఒక్క మనిషికి కొంత వ్యక్తిగతంగా కానివ్వండి, సామాజికంగా కొంత అవగాహన ఉంటుంది. అయితే అనారోగ్యం వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొనాలనేటువంటి మనకి ఆ విషయాన్ని తెలుసుకోవడం ముఖ్యం. దానిలో భాగంగా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్నటువంటి అమరావతి మహానగరం ప్రపంచ స్థాయికి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైద్య సౌకర్యాలు, వైద్య సదుపాయాలని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న ప్రభుత్వం అనేక ప్రపంచ స్థాయి ఆరోగ్య సంస్థలతోటి చర్చలు జరిపి వాళ్ళ కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేయడానికి పూనుకుంది. దానిలో భాగంగానే ఇక్కడ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది. దాని కొరకే 13వ తారీఖు శంకుస్థాపన చేసి శరవేగంగా అభివృద్ధి చెంది బహుశా 1 సంవత్సరం లోపలే ఇక్కడ వారి యొక్క సేవా కార్యక్రమాలను ప్రారంభిస్తారని మేము భావిస్తున్నాం. అయితే ఆ యొక్క అమరావతి అభివృద్ధిలో బసవతారకానికి ఆల్రెడీ 25 సంవత్సరాల గొప్ప అనుభవం ఉంది. ఈ క్యాన్సర్ ఆసుపత్రిలో నిర్వహణలో అది నిర్వహణే కాకుండా దాని యొక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్గా కూడా అభివృద్ధి చెందింది. దానికి కావాల్సినటువంటి ప్రమాణాలు ఏదైతే ప్రపంచ స్థాయి ప్రమాణాలు నెలకొల్పుతూ గత 25 సంవత్సరాలుగా ఈ క్యాన్సర్ యొక్క వైద్య నిర్ధారణ కానివ్వండి, వైద్యాన్ని పేద ప్రజలకి అందుబాటులో తీసుకురావడంలో కానివ్వండి, మన బసవతారకం ఆసుపత్రి వారు దానిలో సఫలీకృతమయ్యారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అమరావతి నగరానికి రాష్ట్రంలోని అన్ని మహానగరాలతోటి కనెక్టివిటీ రాబోతుంది. పక్కన ఉన్నటువంటి స్టేట్ క్యాపిటల్ తమిళనాడుకి స్టేట్ క్యాపిటల్ ఉన్న చెన్నై కానివ్వండి, కర్ణాటక స్టేట్ క్యాపిటల్ బెంగళూరు కానివ్వండి, ఇక మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉంటుంది హైదరాబాద్, ఇప్పుడు తెలంగాణ రాజధాని ఉంటుంది హైదరాబాద్ కానివ్వండి, వీటన్నిటికి కూడా కనెక్టివిటీ మనం బహుముఖంగా అభివృద్ధి చెందకపోతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మనము ఇక్కడ ఈ కేంద్రం నెలకొల్పడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు మన సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 4-5 రాష్ట్రాలని క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన ఆ యొక్క క్యాన్సర్ యొక్క వైద్యం దాని వ్యాధిని నిర్ధారణ చేయటము, త్వరితగతిన వారి యొక్క వ్యాధి నుంచి ఉపశమనం పొందేదానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. దానిలో ఎటువంటి అతిశయోక్తి లేదని మనం చెప్పచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రైవేటీకరణ అండి ఇది. అది ఇక్కడ స్థాపించబడుతుంది. ఇది గతంలో 2018లో శంకుస్థాపన చేశారు. కానీ 2019లో గవర్నమెంట్ మారింది. గవర్నమెంట్ మారిన తర్వాత మనం చూసాము అసలు ఆయన ఏం పట్టించుకోలేదు, ఆ ప్రభుత్వం అనేది ఏం పట్టించుకోలేదు. బాలకృష్ణ గారు కూడా ఎన్నో రకాలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ ఆ ప్రభుత్వం అనేది ఏది చేయలేదండి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందలుగా ఈ దీనికి అడ్డంకులు ఏంటంటే ముందలుగా హై టెన్షన్ వైర్స్ అండి. ఈ హై టెన్షన్ వైర్స్ తొలగించాలని అనేసి బాలకృష్ణ గారు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. అది చెప్పనెమ్మటనే గత 3 నెలల్లోనే తీసేశారండి. అంటే జంగిల్ క్లియరెన్స్ చేశారు. గత 5 సంవత్సరాలు మొత్తం జంగిల్ క్లియరెన్స్ ఉండేది, బాగా జంగిల్ ఫుల్ చెట్లు ఇట్లా ఉండేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జంగిల్ క్లియరెన్స్ అనేది బాగా చేశారు. జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత ముందర హై టెన్షన్ వైర్స్, ఈ హై టెన్షన్ వైర్స్ మామూలుగా తీయడానికి కుదరదు, దానికి చాలా టైం పట్టింది. ఇవన్నీ హై టెన్షన్ వైర్స్ తీసిన తర్వాత ఇప్పుడు ఇది అనేది రేపు 13వ తారీఖు శంకుస్థాపన చేయడానికి అనేది ముహూర్తం ఖరారు చేశారు. దానికి మేము ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నామండి. ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ అనేది ప్రతి ఒక్క కుటుంబంలో కామన్ అయిపోయిందండి. ఎందుకంటే మనం తినే ఫుడ్ కానీ ఏదైనా అటువంటి రోగాన్ని మనము నయం చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో అంత అత్యాధునిక టెక్నాలజీ పరికరాలతో లేవండి. ఉన్నాయి, కాకపోతే హైదరాబాదు చెన్నైలో ఉన్నంత ఇదిగా ఇక్కడ లేవు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, లేకపోతే అటు చెన్నై అటు వెళ్ళాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఇది బసవతారకం హాస్పిటల్ ఇక్కడ పెట్టడం వల్ల దీనికి ఏంటంటే అటు ఉత్తరాంధ్రకు కానీ ఇటు రాయలసీమకు కానీ అటు ఆంధ్రాకి మొత్తానికి మధ్యలో ఉంటుంది. సో దాని ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా మనకి దగ్గరలోనే ఉంటుంది, వాళ్ళకి సౌలభ్యం ఉంటుందని అనేసి ఉద్దేశంతో ఇక్కడ రాష్ట్రానికి నడిబొట్టును కట్టడం అనేది జరిగిందండి. ఆసుపత్రిగా పేరుంది, ఎందుకంటే చాలామంది సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని మీ ప్రాంతం అమరావతిలో హాస్పిటల్కి సంబంధించి ఉపాధి అవకాశాలు కావచ్చు, వైద్యానికి సంబంధించిన సహకారం కావచ్చు, ఏ విధంగా ఉంటుంది?
ఈ ప్రతిష్టాత్మకమైన ఈ హాస్పిటల్ నిర్మాణం వలన సుమారు మా అంచనా ప్రకారం 5 నుంచి 10,000 మంది వరకు ఉపాధి అవకాశాలు డైరెక్ట్ ఇండైరెక్ట్గా అవకాశం ఉంది. ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టుని మా ఏరియాకి తీసుకొచ్చినందుకు బాలకృష్ణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మా రైతుల తరపున మా రైతులకు కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఏ సమస్యలు ఇంకా రాలేదు అనుకుంటున్న తరుణంలో బాలకృష్ణ గారు మాకు ప్రాణం పోసి ఊపిరి పోసినంత పని చేశారు. చాలా సంతోషదాయకంగా ఉంది. మా రైతులందరికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఇంకా నెక్స్ట్ క్యాన్సర్ పరంగా ఇక్కడ ఎవరెవరికి అంటే ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడ కనెక్టివిటీ ఎక్కువగా ఉంది, వాళ్ళకు కూడా ఎంతవరకు ఉపయోగపడింది? మనకి దగ్గరగా ఉన్న కనెక్టివిటీ ప్రకారం అయితే విజయవాడ రేపు ఇప్పుడు తమిళనాడు సిఎంసి అని ఏవేవో హాస్పిటల్ రాయవేలూరు అని చెన్నై అని వెళ్ళే బదులు ఇక్కడ విజయవాడ లాంటి అతిపెద్ద రైల్వే జంక్షన్ ఉండటం వలన కూడా ఈ హాస్పిటల్ వలన ప్రజలకు కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామందికి దూరాభారం తగ్గి అతి తొందరగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పరిస్థితి. రైతులు మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు అమరావతిలో ఏం జరగట్లేదు, ఎటువంటి నిర్మాణాలు జరగట్లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒక తప్పుడు ప్రచారం మాత్రం కొనసాగుతున్న నేపథ్యంలో బసవతారకం లాంటి ప్రతిష్టాత్మక హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ జరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అమరావతి నిర్మాణంలో దూసుకుపోతుంది అనే దానిపై కూడా రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణ పనులకు సంబంధించి నేపథ్యంలోని భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్లు చాలా సర్వేగంగా కొనసాగుతున్నాయి. ఎందుకంటే మరోపక్క వర్ష సూచన ఉన్న నేపథ్యంలో వర్షం వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ బుధవారం ఉదయం 10:18 నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి సంబంధించి అమరావతి ప్రాంతంలోని భూమి పూజకు చేయబోతున్నారు. ఆ తర్వాత తుళ్ళూరులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని నందమూరి బాలకృష్ణ నేరుగా ఆయన ఆవిష్కరిస్తారు. ఇది అమరావతిలోని బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన భూమి పూజకు సంబంధించిన ఏర్పాట్ల పరిస్థితి. కెమెరా పర్సన్ రంగతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి నుంచి.